ఈరోజు మన టాపిక్ నేమ్ బరువు తక్కువ కావడానికి కొన్ని రకాల న్యూట్రిషన్స్ వాడాలి, డైట్ ప్లాన్ ఫాలో అప్ కావాలని మేము చెప్పినప్పుడు కస్టమర్స్కి వచ్చే మాట ఏంటంటే డైట్ ఫాలో అప్ చేయడం, కీరా క్యారెట్ బీట్రూట్ తినడం, ఒక పూట భోజనం చేయడం, జొన్న రొట్టె తింటే సరిపోతుంది, దీనికి న్యూట్రిషన్ ఎందుకు అనే క్వశ్చన్ వస్తుంది. ఇక్కడనే మీరు చేస్తున్న పెద్ద మిస్టేక్. ఆరోగ్య సమస్యలు అనేది ఇక్కడనే స్టార్ట్ అవుతాయి. ఈరోజు మనం 3 సార్లు తిన్నప్పుడే మన యొక్క శరీరానికి సంబంధించిన పోషకాలు అనేటివి అందడం లేదు. ఎందుకోసం అంటే రైతు కెమికల్స్ వాడడం కానీ, కొన్ని రకాల మసాలాలు, ఆయిల్స్, గరం మసాలాలు, ఎక్కువ హీట్ ఈ పద్ధతుల వల్ల ఆటోమేటిక్గా న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది స్టార్ట్ అయ్యింది. పొలం లోపలనే 50% తక్కువ అవుతుంది, మన యొక్క కిచెన్ లోపల 20% తక్కువ అవుతుంది. ఏమైతే స్టామినా, ఏదైతే న్యూట్రిషన్ కావాలో ఒక 30 to 40% మాత్రమే మన బాడీకి వస్తుంది. అలాంటి సమయం లోపల మీరు సొంతంగా డైట్ ప్లాన్ ఫాలో అప్ అయినప్పుడు ఫుడ్ని కంట్రోల్ చేస్తారు. 3 టైం తినే దగ్గర 1 టైం తింటారు, అసలు తినరు, రకరకాల ఫాస్టింగ్లు చేస్తుంటారు. మీరు ఆలోచించుకోండి, మన బాడీ లోపల ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్కు ఒక్కొక్క న్యూట్రిషన్ కావాలి. స్కిన్కి సపరేట్గా, హెయిర్, బాడీ లోపల ఉన్న హార్ట్కు, డైజెషన్ సిస్టమ్కు, బోన్కు, అన్ని విధాలుగా ఒక్కొక్క పార్ట్కు ఒక్కొక్క న్యూట్రిషన్ కావాలి. అలాంటప్పుడు మీరు ఫుడ్ తక్కువ తింటే ఏ విధంగా బాడీకి న్యూట్రిషన్ అందుతుంది? ఫుడ్ తక్కువ తిని బరువు తక్కువ కావడం కాదు, మంచి ఆహారం తినుకుంటూ బరువు తక్కువ కావాలి. ఈరోజు మీరు 3 టైమ్స్ తినే దగ్గర 5 టైమ్స్ తినాలి. బెస్ట్ న్యూట్రిషన్స్ తీసుకోవాలి. మన బాడీ నిద్ర లేచిన వెంటనే ఏదైతే డిమాండ్ చేస్తుందో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ఒమేగా 3 కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ అందించుకుంటూ బరువు తక్కువైనప్పుడు ఫ్యూచర్ లోపల ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. మీరు యూట్యూబ్ లోపల డైట్ ప్లాన్స్ ఇవి ఫాలో అప్ అవుతారు. తర్వాత హెయిర్ ఫాల్ కావడం, స్కిన్ లూజ్ కావడం, వీక్నెస్ కావడం, ఎనర్జీ డౌన్ కావడం, దాని తర్వాత ఆటోమేటిక్గా మీరు పాత ఫుడ్ తీసుకొని మళ్ళీ బరువు పెరుగుతారు. బాడీని కంట్రోల్ చేయడం అంటే ఫుడ్ని కంట్రోల్ చేయడం కాదు. నిద్ర లేచిన వెంటనే మన యొక్క బాడీ ఏమైతే డిమాండ్ చేస్తుందో అవి మనం అందించినప్పుడు బాడీ ఆటోమేటిక్గా కంట్రోల్కి వస్తుంది. మీ యొక్క డైజెషన్ సిస్టమ్ ఏదైతే స్పీడ్గా బర్న్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ డే లోపల 2000 క్యాలరీస్ బర్న్ చేసిందనుకోండి, దానిని ఎక్కువ ఫైబర్ ఐటమ్, విటమిన్స్, న్యూట్రిషన్స్, ప్రోటీన్ అందించి ఆ యొక్క డైజెషన్ని స్లో చేసినప్పుడు ఆటోమేటిక్గా మీరు బరువు తక్కువ అవుతారు. బరువు తక్కువ కావడం అంటే ఫుడ్ని కంట్రోల్ చేయడం కాదు, బాడీని శిక్షించడం కాదు, బాడీని ఆనందపరచడం. మంచి ఫుడ్ తీసుకొని మంచిగా జీవనశైలి కొనసాగిస్తూ ఉండాలి. దానికోసమే మీరు మా యొక్క ప్లాన్స్ లోపల మూవ్ కాండి. మీ యొక్క సొంత డైట్ ప్లాన్స్ ఏమున్నా కానీ ఫాలోఅప్ చేసుకోకండి. దానివల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వెయిట్ కాదు మన టార్గెట్ అనేది, బాడీ లోపల ఉన్న ఫ్యాట్ లాస్ కావాలి. ఎప్పుడైతే ఫ్యాట్ లాస్ అవుతుందో ఆటోమేటిక్గా మజిల్ గ్రోత్ అవుతుంది. మజిల్ గ్రోత్ అయినప్పుడు మీ బాడీ లోపల ఫ్యాట్ ఎక్కువ స్టోర్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి ఏం తీసుకుంటే మజిల్ గ్రోత్ అవుతుంది, ఫ్యాట్ గ్రోత్ అవుతుంది, బాడీ లోపల ఉన్న టాక్సిన్స్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి, అసలు మోషన్ గురించి కానీ, వాష్రూమ్స్ గురించి, వాటర్ గురించి, ఇలాంటి సమస్యల గురించి ప్రతి ఒక్క దాని గురించి డీప్లీ మనం తెలుసుకుందాం. కాబట్టి మీరు లేదా మీ యొక్క ఫ్యామిలీలో ఎవరైనా సొంత డైట్ ప్లాన్స్ చేస్తూ ఆరోగ్య సమస్యలు తెచ్చుకున్న వాళ్ళైనా, ఇప్పుడు చేస్తున్న వాళ్ళైనా డైట్ ప్లాన్స్ ఆపేసి మమ్మల్ని కన్సల్ట్ కండి. మిమ్మల్ని ఆరోగ్యవంతంగా అయ్యే విధంగా మంచి డైట్ ప్లాన్, మంచి న్యూట్రిషన్ ఇంటేక్ అందిస్తాం. ఈరోజు ప్రజెంట్గా అందరూ స్మార్ట్ వర్క్ పైన డిపెండెడ్ అవుతారు. ఇంతకుముందుకు ఇంటి లోపల పెద్ద టీవీ ఉండేది, పెద్ద బీరువా ఉండేది, రకరకాలుగా స్మార్ట్ వర్క్ పైన డిపెండ్ అయిన మీరు ఎందుకు స్మార్ట్ ఫుడ్ పైన డిపెండ్ కారు? రైతులు ఇంతకు ముందుకు మొత్తం వ్యవసాయం చేసేది ఇప్పుడు మొత్తం యంత్రాలు చేస్తున్నాయి. రైతే స్మార్ట్ వర్క్ మీద డిపెండెడ్ అయి ఉండు. మనం గిట్టంగా వీలైనంత వరకు ఏ నాలెడ్జ్ని ఉపయోగించుకుంటున్నామో వీలైనంత వరకు స్మార్ట్ వర్క్, షార్ట్ వర్క్ లోపల మనం పనులను చేసుకోవాలనుకుంటున్నాం. అలాంటప్పుడు మనం ఎందుకో స్మార్ట్ ఫుడ్ మీద డిపెండెడ్ కాకూడదు. ఈరోజు సిట్టింగ్ లైఫ్ స్టైల్ అయింది, అప్పటిలాగా హార్డ్ వర్క్ లేదు. ఎప్పుడైతే మీరు మీ యొక్క బాడీ రెస్ట్ లోపల, సిట్టింగ్ లోపల ఉన్నప్పుడు బాడీకి స్మార్ట్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుంచుకోండి. అన్నీ స్మార్ట్ పైన ఆధారపడి, స్మార్ట్ ఫుడ్ పైన ఆధారపడకపోతే కొన్ని రకాల సమస్యలు వస్తాయి. ఈ యొక్క వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే కన్సల్ట్ కండి. థ్యాంక్ యూ ఆల్.